హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదిరే అఖిల. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 o'clock అయితే అవుతుంది. నేనైతే ఇప్పుడే లేచాను, ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. అమ్మ అయితే కిచెన్లో అయితే టీ పెడుతుంది. పాప కూడా మంచిగా పడుకుంది అనమాట. జస్ట్ లేచాడు బాబు అయితే ఇప్పుడే. మార్నింగ్ ఒకసారి 5:30కి అలా లేచి కొంచెం సేపు ఎత్తుకొని ఆడిపించి ఆయిల్ పెట్టిందమ్మ, మళ్ళీ పడుకోబెట్టింది. నేనైతే కూడా లేవలేదు, జస్ట్ ఫీడ్ ఇచ్చేసి పడుకోబెట్టేశాను అంతే. అండ్ బాబుని కూడా బ్రష్ చేపిస్తుంది. బ్రష్ అంటే మేము వేసుకుంటుంటే బ్రష్ పేస్ట్ అంటాడు అంతే. వాడికి బ్రష్ తీసుకొని వచ్చాము, చిన్నగా పేస్ట్ చేస్తే ఈ అని అంటాడు, కథ అయిపోతుంది వాడి బ్రషింగ్. అండ్ వాడికి పాలు కూడా పోయాలి ఇప్పుడు సైడ్. ఇంకా ముద్దుల వర్షం కురిపించడానికి చెల్లికి మమ్మీకి. బేబీ టర్న్ అయిపోయిందా, ఇప్పుడు మమ్మీ టర్న్ బెటా. హాయ్ చెప్పు. హాయ్. మార్నింగ్ లేస్తే చాలు చెల్లికి ముద్దుల వర్షం కురిపిస్తాడు. ఈరోజు కొంచెం లేట్గా లేచాడు. నేను లేచి ఒక 5 minutes ముందు లేచాడు. లేదంటే రోజు మమ్మీతో పాటు 5:30, 6కి లేచి ప్రాణాలు తీస్తాడు ఏ పని చేసుకొని ఇవ్వకుండా. అవునా బెట్టు అవునా? చిట్టి బోలో చిట్టి. చెల్లిని ముద్దుగా చిట్టి అని పిలుచుకుంటాడు. చిట్టి అంటే పడుకుందంట చిట్టి. చిట్టి చిట్టి పప్పాయ జా డోర్ కోలో బేటా, జా పప్పాయ జా డోర్ కోలో. పీటీకి వెళ్ళి వచ్చారనమాట మా హస్బెండ్ ఇప్పుడే. జా బేటా చాలాసార్లు ఇవ్వద్దు, పడుకున్నప్పుడు ఇవ్వద్దు నాన్న. చిన్నో బేబీ లేస్తుంది నాన్న, పడుకున్నప్పుడు బేబీకి పప్పు ఇవ్వద్దు. చిన్ను అమ్మమ్మ తిడుతుంది. చిన్ను అమ్మమ్మ డాంట్రా. చలో డాంట్రా. స్కోల్డింగ్. అమ్మ చిన్నక చిట్టియా నీ చిగిరిజా నాయి బిట్టు. बेटा क्या हो गया बेटा? సో ఈయన వచ్చేలోపే అమ్మ అయితే వేడిగా బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే వేసేసింది అనమాట. కానీ ఈయనైతే ఒక్క పీస్ కూడా తినలేదు, నేనే తినేసాను. ఇంకా నాకు ఏమో మార్నింగ్ నుంచి ఏం తినాలనిపించలేదు అనేసి ఈ ఊరికైనా టీ తాగేసి వెళ్ళిపోయారు. ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము. కొంచెం ఇక్కడ అంతా బాగాలేదు, సో పేపర్ మార్చి కొంచెం నీట్గా చేశాను అనమాట. కొంచెం టైం ఉంది కదా అనేసి ½ an hourలో ఇదంతా అయిపోయింది. సెట్ చేసుకున్నాను ఇదంతా, పేపర్ మార్చుకున్నాను. అండ్ ఇక్కడ కూడా పేపర్ మార్చేసాను, కింద కూడా కొంచెం అట్లా అరేంజ్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇదంతా కొంచెం క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ అక్కడ జమ చేసేస్తే మా అమ్మ వచ్చి వాష్ చేసేస్తుంది. ఇలా ట్యూస్డే కదా, సో దేవుడికి మొక్కుకోవాలి, ఈరోజు పని తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. చిన్ను మంచిగా బయట సైకిల్ మీద ఆడుకుంటున్నాడు అనమాట. పాప అసలు ఇంకా లేవట్లేదు, స్నానం చేపిద్దాము అని అంటే నైట్ ఏమో అసలు పడుకోదు. ఇంకా మార్నింగ్ అయితే అసలు స్నానం చేయించడానికి టైం ఇవ్వదన్నమాట. ఆయన జస్ట్ ఇప్పుడే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. అసలు బ్రెడ్ ఆమ్లెట్ కొంచెం కూడా తినలేదు, ఒక ½ piece కూడా తినలేదు. ఇంకా వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు, కొంచెం అట్లా టీ తాగేసి. అసలు మా బాబు అయితే వెళ్తానని ఒకటే పోతా అని ఇంకా వెనకాలనే పరిగెత్తుతూ ఉన్నాడు. తీసుకొని వచ్చాను, గుంజి పట్టి లాక్కొని వచ్చేసాను. ఎత్తుకున్నా కానీ అసలు రావట్లేదు, నన్ను కొట్టి మరీ కిందికి దిగాడు అనమాట. అప్పటికే ఆయన ఇంకా వెళ్ళిపోయారు. వచ్చారా చెప్పులతోని బేబీ రూమ్లోకి వెళ్ళదని చెప్పానా? नाई బయటికి चप्पल बाहर निकल के आ जाओ, जा चप्पल बाहर खोल के आ जाओ. चलो बेटा चप्पल बाहर खोलना है, अंदर बेबी है ना. हाँ मतलब क्या बेटा बोलो ना, बात ही नहीं करना है क्या? टाइम कितना हो रहा है? हाँ क्या है बोलो. అయితే నీకు దెబ్బలు ఏంటి చెప్పు. बेबी रो रहा है, देखो बेबी रो रहा है. బేబీ ఏడుసు, నువ్వు వస్తావా? లే చిన్న తల్లి ఏమైందిరా? చిన్ని అయ్యే బంగారు తల్లి కాదే, నా బంగారమ్మ కాదే. ఒక్కు చిన్నమ్మా. అమ్మ పాలు వస్తున్నాయి బయటికి. బేబమ్మా వామిటింగ్ చేసుకుంటుంది బేబీ.
ఇంకా బాబు మాటి మాటికి బయటికి వెళ్తా నడుస్తున్నాడు అని చెప్పేసి పార్క్ అయితే ఇంకొచ్చేసామన్నమాట. పాపని అక్కడ వదిలిపెట్టి उधर जाओ बेटा 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 दीदी दीदी नहीं भैया है बड़ी दिल जाओ बेटा जा बेटा जाओ అది కావాలట కృష్ణ ఇది ఇప్పుడు వీళ్ళు ఎక్కేది వాళ్ళు ఎక్కింది కావాలట అది వద్దు అది అమ్మో డేంజర్ బేటు ఫ్లాగ్లా 15 का ఆగు క్యా బేటా ఇది ఫస్ట్ ఊగు తర్వాత దానికి వెళ్దాం ఆమె దిగుతుందంట అమ్మాయి బిట్ అటు తీసుకురానా బెట్టా రుకో అది ఏంది కదా తిరగని ఎంత తిరుగుతుందో కాసేపు తిరగని ఎంత తిరుగుతుందో आप उधर जाओ उधर కొంచెం పెద్దగా అయితే వాంతరం వాడు పైకి లేసాడు కిందికి పోతాడు అమ్మో ధీరే 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 కర్నా వాడికి అది నచ్చట్లే నువ్వు పట్టుకోవడం వాడికి నచ్చట్లే क्या हुआ हाँ क्या हुआ నాన్న ఇప్పుడు ఓకే ఆడు భయం అవుతుంది పాపం नीचे उतरना है नीचे उतरो దిగుమా అదే కావాలా ఆడికొద్ది ఇడికొద్ది క్యా స్లైడ్ కర్నా ఇయ్యాలు ఊతాడో ఏమో ఆ పిల్లలు ఇస్తారా ఇప్పుడు లేడరా బాబా బాబు ఇప్పుడే ఎక్కిండు అరే 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 ఇద్దరేనా దీది ఇంకా పార్క్ నుంచి అమ్మకైతే చెప్పేసి పాపను చూసి మేమైతే డైరెక్ట్గా మార్కెట్కి వచ్చాము ఇక్కడ ఫ్లాగ్స్ పర్చేస్ చేయడానికి. ఖచ్చితంగా ఆగస్ట్ 15th రోజు ప్రతి ఇంటికి ఫ్లాగ్ ఉండాలి కదా, మేమైతే అందుకనేసి మార్కెట్కి వచ్చామన్నమాట. ప్రతి షాప్లో ఎక్కడ చూసినా ఇంకా ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల ఫ్లాగ్స్ అయితే కనిపించాయి, డిఫరెంట్ సైజెస్, మోడల్స్, బ్యాడ్జెస్ చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇట్లా అయితే ఉన్నాయన్నమాట, మంచిగా ఉన్నాయి. దానికి ఇట్లా సెగ్రిగేట్ చేసి పెట్టేశారు. 2 ఫ్లాగ్స్ ఉండి, లేకపోతే మన ఇండియా సింబల్ ఉండి, ఇండియా డ్రా చేసి, లేకుంటే 1 ఫ్లాగ్ ఉండి, కింద కాడ ఉండి, కాడ లేక అట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇట్లా రౌండ్ షేప్గా అలాగా. నేనైతే ఇవి ఒక 2 తీసుకున్నాను, ఆ బ్యాడ్జ్ ఒకటి అండ్ 2 ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, సో అట్లాంటిది ఒకటి పాపకి చిన్నగా 2 month ఫొటోస్ తీద్దాము అనేసి. అండ్ ఒక పెద్ద ఫ్లాగ్ కూడా తీసుకున్నాము, ఇంటి ముందు ఇట్లా కట్టాలి కదా, ఇక్కడైతే ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ప్రతి ఇంటికి. అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. బ్యాడ్జెస్ లానే కాకుండా ఇలా పేపర్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. మేరా భారత్ మహాన్ అని, లేకుంటే కంట్రీస్ ఇండియా మొత్తం తీసి అలాగా డిజైన్గా పైన అదంతా స్టాండర్డ్ ఏం కాదు, జస్ట్ పైన ఇట్లా బ్యాడ్జ్కి పేపర్ అంటేసి ఉందన్నమాట. బాగుంది, అదొక 2 తీసుకున్నాము. ఇట్లాంటి ఒక బ్యాండేజ్ కూడా తీసుకున్నాం అనమాట ఆ పాపకి చేతులకు వేసి. ఇంకా గాజులు కూడా ఉన్నాయి, కానీ అవి ఏంటినంటే కొంచెం పగిలేవి లాగా ఉన్నాయి. ప్లాస్టిక్ గాజులు అయితే తీసుకునేదాన్ని, కానీ కొంచెం గాజు బ్యాంగిల్స్ అనమాట. ఎందుకు వేసిన తర్వాత ఒకవేళ పగులితే ప్రాబ్లం కదా, నార్మల్గా బ్యాండేజ్ చేస్తే నిండుగా ఉంటుంది అనేసి మేమైతే బయలుదేరాము. ఇంకా నాకైతే ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తినాలనిపించింది, నూడిల్స్ అలాగా. సో జెండాలు అయితే తీసుకొని, బ్యాడ్జెస్ అవన్నీ తీసుకొని
గోయింగ్ టు నూడిల్స్ షాప్ అనమాట, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంతలో కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా మమ్మీ అయితే కాల్ చేసింది. పాప అయితే ఫుల్ ఏడుస్తుంది రండి. ఇంకా ఫోన్లో కూడా నాకైతే చాలా ఏడుపు వినిపించింది. అసలు జస్ట్ ఇంకొక 5 minutes అయితే ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళే వాళ్ళము, వద్దు రిటర్న్ వెళ్ళిపోదాం అని అంటే మా ఆయన అయితే ఎంత స్పీడ్గా వచ్చాడో, ఒక 1/2 hour జర్నీని 15 నిమిషాలలో తీసుకొని వచ్చాడు అనమాట. వచ్చేసరికి పాప రియాక్షన్ ఇట్లా ఉంది, మంచిగా నవ్వుతుంది. జస్ట్ నేను వచ్చి కాళ్ళు కడుక్కొని వచ్చేలోపు ఇంకా మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది అనమాట. ఇంకప్పుడు నేను కూల్ అయ్యాను. అమ్మో పిల్లలు ఇలానే చేస్తారు కదా, ఉయ్యాలో ఏ చూపిన అసలు ఏం చేసినా ఊరుకోవట్లేదంట. నన్ను చూసిన తర్వాత ఇంకా నేను వచ్చానో లేదో అంతే, ఇంకా ఇట్లా నవ్వుతుంది. ఏంటి తల్లి ఇట్లా నవ్వుతున్నావు అనేసి ఇంకొద్దిసేపు ముచ్చట్లు పెట్టి ఇంకా పాపనైతే ఎత్తుకున్నాను అనమాట. సో ఇంతేనండి ఈరోజుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.